ఎస్ఏపీ క్యాంపు క్రీడా మైదానంలో టీజీపీ యూత్ అధ్యక్షుడు, కర్నూలు అసెంబ్లీ తెలుగుదేశం పార్టీ ఇన్ఛార్జి టీజీ భరత్ ఆధ్వర్యంలో ప్రవచన చక్రవర్తి బ్రహ్మశ్రీ చాగంటి కోటేశ్వరరావు ప్రవచన కార్యక్రమాలు ఘనంగా ప్రారంభమయ్యాయి. ఇందులో భాగంగా మొదటి రోజు గోమాత వైభవం అంశంపై శ్రీ చాగంటి కోటేశ్వరరావు తన ప్రవచనాలు వినిపించారు. ఈ కార్యక్రమంలో టీజీ వెంకటేష్ సతీమణి శ్రీమతి టీజీ రాజ్యలక్ష్మి, ఆమె తనయుడు కర్నూలు అసెంబ్లీ తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు టీజీ భరత్ తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా బ్రహ్మశ్రీ చాగంటి కోటేశ్వరరావు ప్రవచనాలు వినేందుకు నగరంలోని వివిధ ప్రాంతాల నుంచి ప్రజలు అధిక సంఖ్యలో తరలివచ్చారు. ఈ సందర్భంగా చాగంటి కోటేశ్వరరావు మాట్లాడుతూ గోమాత గొప్పతనాన్ని గురించి వివరించారు. గోమాతను పూజిస్తే సర్వశుభాలు కలుగుతాయని ఆయన వివరించారు. గోమాత సేవలో ప్రతి ఒక్కరూ తరించాలన్నారు. పురాణాల కాలం నుంచి గోమాత గొప్పతనం గురించి చెప్పబడుతోందన్నారు. గోమాత వైభవం గురించి ప్రవచన చక్రవర్తి చాగంటి కోటేశ్వరరావు ఆయన మాటల్లోనే విందాం. ఒక వయసు వచ్చేసిన తర్వాత వృద్ధాప్యం వచ్చేసి జ్ఞాపక శక్తి బాగా తగ్గిపోయి కూర్చుని జపం చేయగలిగిన శక్తి పోయిందనుకోండి, అప్పుడు తనకి దోషం రాకుండా ఉండాలంటే తన కష్టం ఎవరికి చెప్పి వదిలేయాలి అంటే గోవు చెవిలో చెప్పి వదిలేస్తారు. అంటే గోవు ఒక్కటే పుచ్చుకోగలదు. ఎంత పవిత్రమైనదంటే దేవతామూర్తులను ప్రతిష్ఠ చేసినప్పుడు నేత్రని మీలినమని చిట్ట చివర కళ్ళు తీస్తారు. మైనపు ముద్ద తీసినప్పుడు మొదటి చూపు విశేష తేజస్సుతో పడుతుందంటారు. దాన్ని తట్టుకోగలిగినవి లోకంలో రెండే. కుంభరాశి అని అన్నం రాశి కింద పోసి అటువైపు చూసేటట్టు చేస్తారు, లేదా గోవుని వెనక్కి తిప్పి నించోబెడతారు. నించోబెడితే మొట్టమొదటి చూపు గోపృష్టం మీద పడితే ఆ దేవతల చూపుని తట్టుకోగలదు. కాంచీపురంలో కామాక్షి పరదేవత ఉంటుంది. తెల్లవారుజామున సుప్రభాతం అవగానే తలుపుని తీయగానే మొట్టమొదట అమ్మవారి ఎదురుగుండా గోవుని నించోపెడతారు పృష్ఠభాగం పెట్టించి. అమ్మవారు మొట్టమొదటి చూపు గోవు యొక్క పృష్ఠభాగం వైపు చూస్తుంది. అంటే గోవు అంత శక్తి కలిగినటువంటి ప్రాణి. అందుకే పరమ పవిత్రముల్ యజనభాజనముల్ యజ్ఞాంగం కలితాగావ యజ్ఞమేవ చ మాసవ ఏతాభిశ్చ వినాయజ్ఞ నవర్తేతు కథంచన అంటాడు వ్యాసుడు. దాన్ని తిక్కన గారు అనువాదం చేశారు. యజనభాజనముల్ అన్నారు. అసలు యజ్ఞము లేకపోతే ధర్మచక్రం తిరగదు. ఎందుకనంటే మనం ఏదైనా గొప్ప భోగాన్ని పొందామనుకోండి, పౌష్యలక్ష్మి అంటారు. వచ్చేది మార్గశిర మాసం తర్వాత పుష్యమాసం వస్తుంది. పుష్యమాసంలో పౌష్యలక్ష్మి అంటే పంట ఇంటికి వస్తుంది. ఇంటికి పంట రాగానే పంట పండడానికి కారణం వేళ పట్టున పడినటువంటి వర్షం. అందుకని దేవతలకి కొంత భాగం యజ్ఞం చేసి హవిస్సు కింద ఇస్తారు. అప్పుడు ఆ హవిస్సు అగ్నిముఖంగా వెళ్ళిన దాన్ని దేవతలు తింటారు. దేవతలు సంతోషించి మళ్ళీ వేళ పట్టున వర్షాన్ని కురిపిస్తారు. వాళ్ళు వేళ పట్టున కురిపించినటువంటి వర్షము చేత మళ్ళీ పంటలు పండుతాయి. మళ్ళీ తింటాడు, మళ్ళీ అనుభవిస్తాడు, మళ్ళీ యజ్ఞం చేస్తూ ఉంటాడు. ఇది ఒక చక్రం అలా తిరుగుతూ ఉంటుంది. అందుకే భాగవతంలో ఒక మాట అంటారు, మఖము చేయ వజ్రి మది సంతసించును వజ్రి సంతసింప వానకురియు వానకురిసి గసము వసుమతిపై పెరగు గసము మీసి ధీను గణము బ్రతుకు అంటారు. యజ్ఞము, దేవతలు, సంతోషం, వర్షం, మనకి పంట, మళ్ళీ యజ్ఞం, మళ్ళీ హవిస్సు, మళ్ళీ దేవతలు తినడం, మళ్ళీ వర్షం, మళ్ళీ పంట. ఆ చక్రం అలా తిరుగుతూ ఉంటుంది. ఈ చక్రం ఇలా తిరగాలి, దేవతలు సంతోషించాలి, భూమి మీద ఉన్న సమస్త ప్రాణులు సుఖంగా ఉండాలంటే ఈ చక్రం తిరగడానికి ఇరుసు ఎవరు అంటే గోవు. గోవు లేదనుకోండి మీరు యజ్ఞం చేయలేరు. అగ్ని ఒక్కటి ఉన్నంత మాత్రం చేత చాలదు. యజ్ఞం చెయ్యాలి, హోమం చెయ్యాలి అంటే మొట్టమొదట ఉండవలసింది ఆవు నెయ్యి. ఆజ్యధారం వేయాలి. స్వాహ అన్నప్పుడల్లా ఆవు నెయ్యి వేయాలి. ఆవు నెయ్యి లేకుండా ఎట్లా చేస్తారు? ఆవు నెయ్యి అభిగారం చేసిన తర్వాత హోమం కోసం వండినటువంటి హవిస్సు అగ్నిహోత్రంలో వేస్తారు. ఆవు పేడ పిడక సమిధిగా వేస్తారు. అసలు ఇంకా గొప్ప విశేషం ఏమిటంటే యజుర్వేదంలో శ్రీరుద్రానికి వ్యాఖ్యానం చేశారు గ్రంథాలు. అందులో ఒక మాట అన్నారు, ఎప్పుడైనా స్వాహ అన్నప్పుడు ఒక ఆయన పరాకుగా ఉండి సమిధ వేయలేదనుకోండి, ఒక ఆయన హవిస్సు వేయలేదు, ఒక ఆయన ఆజ్యం వేయలేదు, పొరపాటు జరిగింది కదా. స్వాహ అన్నప్పుడు వేయాలి కదా. తెలిసి తిరిగిన నాబోటిగాడు ఎవరో అక్కడ కూర్చొని వేయడం మానేస్తే
తద్దోషములను నివారించాలంటే ఏం చెయ్యాలి అని అడిగారు. పక్కన ఒక ఆవుని కట్టి దానికి గ్రాసం వేసి అది తింటూ ఉండగా గోసేవ చేస్తూ ఉండగా హోమం చేస్తే దోషం ఏదైనా ఉన్నా కూడా గోవు పరిహరిస్తుందన్నారు. ఇప్పటికీ మేము కాకినాడలో ఏదైనా హోమం చేస్తుంటే పక్కన ఒక ఆవుని కట్టి ఆవుకి గ్రాసం వేసి ఆవు తింటుంటే వంతుల వారీగా వెళ్ళి గోవుకి సేవ చేస్తారు. గోవుకి సేవ చేస్తుండగా గోవు పుచ్చుకుంటుంది. గోవుకున్న గొప్పతనం ఏమిటంటే దేవతానుగ్రహాన్ని కల్పించడం కాదు, పితృదేవతానుగ్రహాన్ని కూడా గోవే కల్పిస్తుంది. నగర శివార్లలోని శ్రీ గాయత్రి గోసేవా సమితి ఆధ్వర్యంలోని గాయత్రి గోశాలలో దేశంలోని ఎక్కడా లేని విధంగా ఏర్పాటు చేసిన సహస్ర గో ప్రదక్షిణ కార్యక్రమాన్ని బ్రహ్మశ్రీ చాగంటి కోటేశ్వరరావు ముఖ్య అతిథిగా హాజరై ప్రారంభించారు. ఈ సందర్భంగా జరిగిన కార్యక్రమంలో టీజీ వెంకటేష్ సతీమణి శ్రీమతి టీజీ రాజ్యలక్ష్మి, ఆమె తనయుడు కర్నూలు అసెంబ్లీ తెలుగుదేశం పార్టీ ఇన్ఛార్జి టీజీ భరత్తో పాటు శ్రీ గాయత్రి గోసేవా సమితి ప్రతినిధులు, భక్తులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా శ్రీ గాయత్రి గోశాలలో ఏర్పాటు చేసిన శ్రీరాముడి విగ్రహాన్ని బ్రహ్మశ్రీ చాగంటి కోటేశ్వరరావు ఆవిష్కరించారు. అనంతరం శ్రీకృష్ణుని విగ్రహానికి పూజలు నిర్వహించారు. తదనంతరం శ్రీ గాయత్రి గోశాలలో దేశంలోనే ఎక్కడా లేని విధంగా ఏర్పాటు చేసిన సహస్ర గో ప్రదక్షిణ కార్యక్రమాన్ని చాగంటి కోటేశ్వరరావు ప్రారంభించారు. ఈ సందర్భంగా జరిగిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ కర్నూలు నగరంలో శ్రీ గాయత్రి గోశాలలో దేశంలో ఎక్కడా లేని విధంగా సహస్ర గో ప్రదక్షిణ కార్యక్రమాన్ని ఏర్పాటు చేయటం అభినందనీయమన్నారు. ఒకేసారి గోమాతల సమూహానికి ప్రదక్షిణ చేసే అవకాశం తనకు తెలిసినంత వరకు ఎక్కడా లేదని, కర్నూలులో మాత్రమే ఉందన్నారు. గోమాతను పూజించడం వల్ల సకల శుభాలు కలుగుతాయన్నారు. గో ప్రదక్షిణ చేసేటప్పుడు అందుకు సంబంధించిన ఒక శ్లోకాన్ని స్మరిస్తూ ప్రదక్షిణ చేస్తే మంచి ఫలితం వస్తుందన్నారు. అలాగే గోవులకు ద్రవ్యం ఇచ్చేటప్పుడు కూడా ఒక శ్లోకాన్ని పఠిస్తూ ఇస్తే మంచి ఫలితం ఉంటుందని, ఆ శ్లోకాలు రాసిస్తానని వివరించారు. అమావాస్య రోజు మధ్యాహ్నం వేళ గో ప్రదక్షిణ చేయటం వల్ల అంతా మంచి జరుగుతుందని తెలిపారు. తాను నివసించే కాకినాడలో ప్రతిరోజు గోశాలకు వెళ్లి గోవులను గోసేవ చేస్తానని ఆయన వివరించారు. నాకు తెలిసినంత వరకు, నేను చూసినంత వరకు, ఇంకెక్కడైనా నేను చూడని చోట ఉన్నదేమో నాకు తెలియదు, కానీ నేను చూసినంత వరకు మాత్రం ఎక్కడా కూడా ఇన్ని గోవులకు ఒక్కసారి ప్రదక్షిణం చెయ్యడానికి అవకాశం మాత్రం కల్పింపబడలేదు. ఇంత గొప్ప అవకాశం కేవలముగా ఇక్కడ మాత్రమే కల్పింపబడింది. నేను మీ అందరికీ కూడా ఒక్క విషయం చెప్తాను. ప్రదక్షిణం చేసే ముందు ఆ ప్రదక్షిణానికి సంబంధించిన శ్లోకాన్ని చదువుకుని ప్రదక్షిణం చేస్తే చాలా విశేషమైన ఫలితం కలుగుతుంది. కాబట్టి నేను ఈ ఊరు విడిచిపెట్టి వెళ్ళిపోయే లోపల భరత్ గారికి, తిరుప్పాల్ బాబు గారికి నేను ఆ ప్రదక్షిణానికి సంబంధించిన శ్లోకాన్ని వ్రాసి ఇస్తాను. దాన్ని ఆ ప్రదక్షిణం ప్రారంభం చేసే మార్గం దగ్గర మీకు అందరికీ కనపడేటట్టుగా పెడతారు. మీరు చక్కగా పిల్లలతోటి, కుటుంబంతో వారానికి ఒక్కరోజైనా వచ్చి ప్రదక్షిణం చేసే ముందు ఆ శ్లోకం చదువుకుని ప్రదక్షిణం చేశారనుకోండి, మీ అందరికీ కూడా అభివృద్ధి కలుగుతుంది. నేను శాస్త్రాన్ని నమ్ముకుని బ్రతికేటటువంటి వ్యక్తిని. నేను కూడా కాకినాడలో ఒక గోశాలలో ఎప్పుడు ఎక్కువసేపు గడుపుతూ ఉంటాను, గోసేవ చేస్తూ ఉంటాను. అక్కడికి వచ్చి చూసిన వాళ్ళు చాలా మంది నన్ను గుర్తుపట్టక గురువుగారు ఏరి అని నా పక్కన ఉన్న వాళ్ళనే అడుగుతూ ఉంటారు. ఎందుకనంటే అక్కడ నేను కూడా అందరితో కలిసి మట్టి తీస్తూ ఉంటాను, మొక్కలకి గొప్పులు కడుతూ ఉంటాను, ఆవులకి సేవ చేస్తూ ఉంటాను. అందరూ కార్యకర్తలు ఏ పని చేస్తారో అవన్నీ నేను కూడా గోశాలలో చేస్తూ ఉంటాను. ఎందుకంటే నేనేం దైవాంశ సంభూతుడిని కాదు. మీ అందరికీ చెప్పేటటువంటి అవకాశాన్ని భగవంతుడు నాకు వాగ్రూపంలో ఇచ్చాడు తప్ప అంతకన్నా నేనేం గొప్పవాణ్ణి కాను. నేను భగవత్ సేవ చెయ్యాలి కదా. నేను చెయ్యనిది ఇంకొకళ్ళకి చెప్పి ప్రయోజనం లేదు. నేను ఏది చెప్తున్నానో అది నేను పాటించినప్పుడు, నేను కూడా దాన్ని అనుష్ఠించినప్పుడే ప్రయోజనం. నాకు నమ్మకం ఉంది అని గుర్తు. నేను కూడా ఎక్కువ సమయం గోశాలలో గడుపుతాను. అందుకే కాకినాడలో నన్ను కలుసుకోవాలి అనుకున్న వాళ్ళు తేలిక మార్గంగా ఏమనుకుంటారంటే, పొద్దున్న 8 గంటలకి గోశాల కడితే ఖచ్చితంగా వస్తాడు ప్రదక్షిణాలు చేయడానికి, అప్పుడు ఆయన కనపడతాడు, మాట్లాడచ్చు అనుకుంటుంటారు.
అంటే నేను ఎందుకు చెప్తున్నానంటే నాకున్న నమ్మకానికి చెప్తున్నాను తప్ప అదేదో నా గొప్పతనం అని నేను మీతో చెప్పట్లేదు. కాబట్టి నేను మీ అందరికీ కూడా శ్లోకం రాసి ఇస్తాను. ఇవాళ ఈ ప్రదక్షిణం ప్రారంభం చేసిన కారణం చేత కేవలం మనమే కాదు, అమావాస్య తిథి నాడు మధ్యాహ్నం దగ్గర పడుతుండగా ఇటువంటి పని ఎవరైనా చేస్తారా నా వంశంలో పుట్టిన వాళ్ళు అని శరీరం వదిలిపెట్టేసినటువంటి పితృదేవతలు, అంటే శరీరం వదిలిపెట్టేసి చనిపోయి ఉంటే తల్లిదండ్రులు, తాత, నాన్నమ్మ, ముత్తాత వాళ్ళు ఎదురు చూస్తూ ఉంటారు. అందున ఇలా అమావాస్య తిథి నాడు ప్రదక్షిణం చెయ్యడం అంటే అది చాలా చాలా గొప్ప విషయం. నేను తిరుప్పాల్ బాబు గారికి, భరత్ గారికి నేను చేసే విజ్ఞాపనం ఒక్కటే. నేను మీ అందరూ కూడా గోవుకి ఏదైనా పెట్టేటప్పుడు ఏ శ్లోకం చెప్పాలో అది కూడా వ్రాసి ఇచ్చి పెడతాను. ఆ శ్లోకాన్ని కూడా ఇక్కడ పెట్టిస్తారు. మీరు వచ్చినప్పుడు నేను మీ అందరికీ చెప్పే తేలిక మార్గం ఒకటే. మనందరం కుటుంబాలతో ఉన్నాం. మీ అందరూ కూడా ప్రతిరోజు మీకు తోచినటువంటి ద్రవ్యాన్ని గోశాలకు వచ్చినప్పుడు ఆ డబ్బాలో వేసి వెళ్ళిపోతుంటే మీరు 2 రోజులకు ఒక్కసారి నవధాన్యాలు మంచివి తెప్పించి అవి కలిపేసేసి నీళ్లలో నానబెట్టి బెల్లం కలిపి గోవులకు పెట్టండి. నవధాన్యాలు గోవు తినేస్తే నవగ్రహాలు శాంతిస్తాయి. పెద్ద పెద్ద హోమాలు చేసి గ్రహస్థితిని దిద్దుకోవడానికి బదులుగా గోవుకి నవధాన్యాలు పెట్టడం అన్నది ఎంతో గొప్ప విషయం. అందులో ఇట్లా అమావాస్య ఉన్న రోజున మధ్యాహ్నం వేళలో మనం గోవుకి ఏదైనా సమర్పణం చేస్తే పితృదేవతలు కూడా సంతోషిస్తారు. నేను మా నాన్నగారి తద్దినం కానీ మా అమ్మగారి తద్దినం కానీ వస్తే నేను గోశాలకి వెళ్ళి ముందు ఆవు కాళ్ళు కడుగుతాను. కడిగి ఆ ఆవు కాళ్ళు కడిగిన నీళ్లు చల్లుకుంటాను. ఎందుకంటే పితృదేవతలు గోవు యందు ఆవహించి ఉంటారు. గోవుకి ప్రదక్షిణం చేత పితృదేవతలు సంతోషిస్తే వంశం నిలబడుతుంది. ఇవన్నీ ఛాందసం అన్న వాళ్ళకి నేను చెప్పగలిగింది లేదు. ఇవి నేను సృష్టించలేదు, నేను వ్రాయలేదు. ఇవన్నీ భారతంలో, వేదంలో ఏ విషయాలు చెప్పబడ్డాయో అవి నమ్మిన వాడిని కాబట్టి నేను చెప్తాను తప్ప ఇవన్నీ చాగంటి కోటేశ్వరరావు కల్పించి చెప్పాడు అని మీరు అనుకోకూడదు. అందుకే నేను ఏది చెప్పినా ప్రతిదానికి నిన్న మీకు శ్లోకాన్ని, మంత్రాన్ని ఉటంకిస్తూ చెప్పడం జరిగింది. కాబట్టి నేను ఆ గోగ్రాసం మీరు సమర్పించేటప్పుడు చెప్పవలసిన శ్లోకాన్ని కూడా వ్రాసి ఇస్తాను. గోవు గొప్పతనం ఏమిటంటే మీరు ఏ అవతారం భగవంతుడిని చూడండి, అన్ని అవతారాలలోనూ గోవుతో సంబంధం ఉంటుంది. కృష్ణ పరమాత్మ గోవుతో సంబంధం, రామచంద్రమూర్తికి గోవుతో సంబంధం. అసలు పరశురామావతారం అయితే ఇంట్లో దేనిని ఆ కార్తవీర్యార్జునుడు ఎత్తుకుపోయిన కారణం చేతనే క్షత్రియ సంహారం చేశాడు. అందుకని పరశురాముడికి గోవులతో సంబంధం. బలరాముడు సరే కృష్ణుడితో కలిసి గోవుల్ని కాపాడాడు. మీరు ఏ అవతారం చూడండి, ప్రతి అవతారంలోనూ గోవుతో సంబంధం లేని అవతారం ఉండదు. గోపూజ చేత, గో ప్రదక్షిణం చేత, గోసేవ చేత అందరూ తరిస్తారు. కలియుగంలో అంత తేలిక మార్గం ఇంకోటి లేదు. పంచె కట్టుకున్నాడా, ఉత్తరీయం వేసుకున్నాడా, మంత్రం వచ్చా, మంత్రం రాదా, వీటితో సంబంధం లేదు. గోవుకి ప్రదక్షిణం, గోవుకి గ్రాసం పెట్టడం, గోసేవ చేయడం అంత గొప్ప విషయాలు.